హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి శరన్నవరాత్రులు విజయదశమి పండుగ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, నవరాత్రుల్లో ఏ రోజు అమ్మవారి ఏ అలంకరణలో దర్శనమిస్తారు, తిథి, ఏ రంగు చీర, నైవేద్యము, వారము, ఇంకా ఈ సంవత్సరము మనకి సాధారణంగా నవరాత్రులు 9 రోజులు జరుగుతాయండి. 10వ రోజు చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిగా జరుపుకుంటాము. అయితే ఈ 2025వ సంవత్సరంలో చేరిన కొత్త అలంకరణ ఏమిటి, ఎందుకు మనము 11 రోజులు జరుపుకుంటాము, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. అన్ని రోజులు కుదరని వాళ్ళు ఏం చేయాలి, అసలు ఆశ్వేజ మాసం వచ్చిందంటేనే నవరాత్రులు అన్ని రోజులు కూడా అమ్మవారిని రోజుకు అలంకరణలో పూజిస్తాము. ఇది స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారు రోజుకు ఒక అలంకరణలో నవరాత్రులలో రోజుకు ఒక రాక్షసుణ్ణి వధించి చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా 10వ రోజు విజయదశమిగా జరుపుకుంటాము. అయితే మనకి ఈ 2025వ సంవత్సరంలో 11 రోజులు 11 అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమీయనున్నారండి. 2025వ సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసంలో మనకి సెప్టెంబర్ 22వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథితోటి సోమవారం నుండి మనకి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. మరలా అక్టోబర్ 2వ తేదీ గురువారం రోజు దశమి తిథితోటి మనకి నవరాత్రులు ముగుస్తాయండి. 2వ తేదీ విజయదశమితోటి మనకి ముగుస్తుంది. 22వ తేదీ నుంచి 2వ తేదీ వరకు అంటే మొత్తము 11 రోజులు వస్తాయండి. ఎందుకు అంటే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి తిథులు అనేవి వృద్ధి చెందడం వలన మనకి ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పి పండితులు చెబుతున్నారు. మనం గమనించుకున్నట్లయితే 2016వ సంవత్సరంలో కూడా ఇలాగే 11 రోజులు నిర్వహించారండి. అలాగే 10 సంవత్సరాల తర్వాత 2025వ సంవత్సరంలో అలాగే 11 రోజులు వచ్చాయి. ఎప్పుడైనా ఆశ్వయుజ మాసము పాడ్యమి తిథి రోజు నుంచి మనకి ప్రారంభమవుతాయి. అలాగే దశమి తిథి మరియు శ్రవణ నక్షత్రం రెండు కలిపి ఏ రోజు ఉంటుందో ఆ రోజే దసరాగా జరుపుకుంటాము కాబట్టి ఆ రోజుతోటి ముగుస్తాయి. అలా చూసుకున్నా కూడా మనకి 22 నుంచి 2 వరకు 11 రోజులు వచ్చినాయి ఫ్రెండ్స్. మనకి 2025వ సంవత్సరంలో ఏ రోజు ఏ అలంకరణలో ఆ అమ్మవారు అంటే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ అమ్మవారు ఏ అలంకరణలో దర్శనమిస్తారో చూద్దామండి. 1వ రోజు సెప్టెంబర్ 22వ తేదీ ఈ రోజు నుంచి మనకి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. సోమవారము తిథి పాడ్యమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి చీర కలరు నారింజ రంగు, గులాబీ రంగు అండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నము, రైస్ కీర చేసి పెడతారు. ఇక 2వ రోజు సెప్టెంబర్ 23 మంగళవారము. ఈరోజు 2వ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ గాయత్రీదేవి అలంకరణ అండి. ఈరోజు తిథి విద్యా తిథి. అమ్మవారు ఈరోజు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారి చీర కలరు ఆరెంజీ కనకాంబరం రంగు అండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యముగా కొబ్బరి అన్నం సమర్పిస్తారు. ఇక 3వ రోజు వచ్చేసి సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం. ఈరోజు తిథి తదియా తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి చీర కలరు నీలం రంగు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా మినపవడలు, పులిహోర, దద్దోజనము సమర్పిస్తారు. ఇంకా 4వ రోజు సెప్టెంబర్ 25వ తేదీ గురువారము. ఈరోజు తిథి చవితి తిథి. 4వ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీదేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారి చీర కలరు పసుపు రంగు. ఈరోజు అమ్మవారికి నైవేద్యముగా పాయసము, రవ కేసరి సమర్పిస్తారు. ఇక 5వ రోజు సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం. ఈరోజు తిథి చవితి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిస్తారు. అమ్మవారి చీర కలరు గులాబీ రంగు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణాలు, రవ కేసరి సమర్పిస్తారు. ఇంకా 6వ రోజు సెప్టెంబర్ 27వ తేదీ శనివారం రోజు అనమాట. ఈరోజు 6వ రోజు అలంకరణ. ఇది వచ్చేసి పంచమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి చీర కలరు పసుపు రంగు, బంగారు వర్ణము. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, దద్దోజనము, పాయసాన్నము, పెసర బూరెలు, రవ్వ కేసరి సమర్పిస్తారు.
ఏడవ రోజు అంటే సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారము. ఈరోజు ఏడవ రోజు అమ్మవారు మనకి శ్రీ మహాచండీదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఈరోజు తిథి వచ్చేసి షష్ఠి తిథి. ఈరోజు అమ్మవారి చీర కలరు బంగారు రంగు నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పిస్తారు. ఇక 8వ రోజు అలంకరణ అంటే సెప్టెంబర్ 29వ తేదీ సోమవారము. ఈరోజు ఇది సప్తమి తిథి, నక్షత్రము మూలా నక్షత్రము. ఈ 8వ రోజు అలంకరణ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి చీర కలరు తెలుపు రంగు. ఈరోజు నైవేద్యంగా పాయసము, దద్దోజనము, శాకాన్నము సమర్పిస్తారు. నవరాత్రులలో 9వ రోజు అంటే సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం. ఈరోజు తిథి అష్టమి తిథి. మనకి 9వ అలంకరణలో అంటే అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో ఈరోజు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి చీర కలరు ఎరుపు రంగు. నైవేద్యంగా పులిహోర, కదంబము, కలగలుపు కూర సమర్పిస్తారు. నవరాత్రులలో 10వ రోజు అంటే అక్టోబర్ 1వ తేదీ బుధవారం. ఈరోజు నవమి తిథి. ఈరోజు అంటే 10వ అలంకరణలో అంటే ఈరోజు అమ్మవారు మనకి శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఈరోజు చీర కలరు కాఫీ రంగు, నీలం రంగు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, చింతపండు పులిహోర సమర్పిస్తారు. ఇక 11వ రోజు అంటే చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనము ఈరోజు విజయదశమి పర్వదినంగా అంటే దసరా పండుగగా జరుపుకుంటాము. ఈ 11వ రోజు అమ్మవారు మనకి అంటే అక్టోబర్ 2వ తేదీ గురువారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈరోజు అంటే 11వ రోజు అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి చీర కలరు ఆకుపచ్చ రంగు. నైవేద్యంగా శాకాన్నము, దద్దోజనము, మహానివేదనము అంటే అమ్మవారికి నిండుగా ఈరోజు అన్నీ కూడా చేసి పెడతారండి. 9 రోజులు చేయలేని వాళ్ళు కూడా ఈరోజు చక్కగా అమ్మవారికి 10 రకాల నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు. ఈరోజు అపరాజితాదేవి పూజ, శమీ వృక్ష పూజ, ఆయుధ పూజ ఇవన్నీ కూడా మనకి ఈ దసరా పండుగ రోజు జరుపుకుంటారు. ఇంకా ఈరోజు పాలపిట్ట దర్శనం కూడా చేస్తారండి. నవరాత్రులు అన్ని రోజులు చేయలేని వాళ్ళు కూడా ఈ దశమి రోజు అమ్మవారికి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించుకొని చేసినా కూడా అన్ని రోజులు చేసిన ఫలితం కలుగుతుంది. ఇక నవరాత్రులు అంటే అన్ని రోజులు అందరికీ కుదరదండి. ఏదో ఒక అడ్డంకులు వస్తాయి. అన్ని రోజులు కుదరని వాళ్ళు, ఇంట్లో అడ్డంకులు ఉన్నవాళ్ళు మొదటి 3 రోజులు లేదా మధ్యలో 3 రోజులు అలా కూడా కుదరని వాళ్ళు అష్టమి, నవమి, దశమి ఆఖరి 3 రోజులు చాలా పవర్ఫుల్ అండి. ఆ రోజులు చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. నవరాత్రులు చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏమిటి విశిష్టత అవన్నీ కూడా ఒక్కొక్క రోజు గురించి క్లియర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు ప్రారంభము, ముగింపు తేదీలు, ఏ రోజు అమ్మవారి అలంకరణ ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇలానే చేయాలి అలానే చేయాలి అని కాదండి, ఇదే పెట్టాలి అని కాదు, ఇలా చేసుకుంటే మనకి మంచిది అని కుదిరినంత వరకు భక్తి శ్రద్ధలతో మనం ఇంట్లో చేసిన ఏ నైవేద్యమైనా కూడా అమ్మవారికి పెట్టవచ్చండి. ముఖ్యంగా చేయవలసింది భక్తి శ్రద్ధలతో అనేది. అన్ని రోజులు చేయలేకపోయినా కూడానండి సాధ్యమైనంత వరకు చేసుకొని ముఖ్యంగా ఏ రోజు ఏ అలంకరణ ఉంటుందో అంటే అమ్మవారి ప్రతి ఆలయంలో కూడా అలంకరణ ఉంటుంది కాబట్టి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకున్నా కూడా మంచిది. చక్కగా ఈ దేవి నవరాత్రుల అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ మనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.